Personal Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు చాణక్య అండ్ నేను ఇప్పుడైతే చెప్పబోయే టాపిక్ ఏంటంటే, సో చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటారు. సో ఒక 10 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ ఎవరి దగ్గరైనా ఉందంటే, ఆ తర్వాత నుంచి మనం కొంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ అంటే రిటర్న్స్ రావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి వీటికి సంబంధించి ఏదైనా కానీ ఇన్వెస్ట్ చేస్తే మనకి అంత అమౌంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే వాటి గురించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సో పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఒక 10 years టైం ఉంది. మరి ఈ 10 years ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం, కానీ ఆ తర్వాత నాకైతే ఒక 50,000 అమౌంట్ అనేది రిటర్న్స్ రావాలి. సో దీనికి తగ్గట్టు మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? మీరు అడిగినట్లుగానే మనల్ని రెగ్యులర్గా అడిగే వాళ్ళు ఏమంటారు అంటే, సార్ నా దగ్గర లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు, 10 lakhs లేవు, 20 lakhs లేవు, 50 lakhs లేవు, 1 crore లేదు. మీరు ఏదో 1 crore పెడితే 70,000 వస్తుంది అంటున్నారు, అదంతా బాగానే ఉంది, కానీ 1 crore మా దగ్గర లేవు అని చాలామంది చెప్పారు మా దగ్గర. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్గా జాబ్ చేసుకునే వాళ్ళ దగ్గర లంసమ్ అమౌంట్ ఏమి ఉండదు. అవునండి. మంత్లీ కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోగలుగుతారు. అవును. అలాంటి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా డెఫినెట్గా అండి. అంటే 1 crore పెడితేనే వాళ్ళకి 70,000 రిటర్న్స్ వస్తాయని కాదు, అది ఒక అప్రోచ్ అంతే. అది ఉండడం వల్ల క్యాపిటల్ ప్రొటెక్షన్ అవుతుంది, అప్రిసియేషన్ అవుతుంది యూజింగ్ ఎస్టీపీ. అది మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము. ఈ ప్లాన్లో ఎట్లాగా మనం ఏ అప్రోచ్ తీసుకోవాలి అంటే, ఓన్లీ ఎస్ఐపీస్ చేసుకుంటాము, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయము, కానీ 10 years వరకు మాత్రమే ఎస్ఐపీ చేసుకుంటాం. అంటే ఫర్ సపోజ్ ఎవరైనా ఒక పర్సన్ ఒక 45 years కానీ ఒక 50 years కానీ ఉన్నారు, ఓన్లీ నెక్స్ట్ 10 years మాత్రమే పని చేస్తారు, కానీ 10 years తర్వాత వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, డెఫినెట్గా కావాలి. అది ఎంత అంటే, ఇప్పుడు మీరు అనుకున్న ఎగ్జాంపుల్ 50,000 ఎగ్జాంపుల్ మనం తీసుకుని నేను ఒక క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. ఇక్కడ మనము బ్యాక్ క్యాలిక్యులేషన్ చేస్తారండి ఎప్పుడైనా కానీ. మీ రిక్వైర్మెంట్ 50,000 అన్నారు కదా, 50,000కి లంసమ్ అమౌంట్ ఎంత ఉండాలి, అదొక స్టెప్. 50,000కి ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ తీసుకుంటే మనకి ఎవ్రీ మంత్ 50,000 వస్తుంది, అదొకటి. నెక్స్ట్ దాని తర్వాత ఈ లంసమ్ అమౌంట్ క్రియేట్ చేయడానికి ఎస్ఐపి 10 years నుంచి చేయాలి, అది నెక్స్ట్ స్టెప్ అనమాట. సో అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే, జస్ట్ 19,810 రూపీస్ ఎస్ఐపిస్ మీరు చేసుకుంటే ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years అంతే. చేసి వదిలిపెడితే 10 yearsలో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అప్రాక్సిమేట్గా 24 lakhs అవుతుంది. కానీ మీరు దాని నుంచి రిటర్న్స్ ఎంత వచ్చిండవచ్చు అనుకుంటే, మన 15% రిటర్న్స్ తీసుకుంటే అప్రాక్సిమేట్గా 50 lakhs మీకు కార్పస్ జమ అవుతుంది. ఓకే, జస్ట్ 10 years, నేను 20 years అనట్లేదు, 15 years అనట్లేదు. మీరు ఈ 50 lakhs నుంచి ఎవ్రీ మంత్ 50,000 మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ ఇంకొక మీకు బోనస్ అనమాట, ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 15% రిటర్న్స్ మనం కన్సిడర్ చేస్తాం కదా, విత్డ్రాల్ చేస్తున్నప్పుడు 50,000 మనం విత్డ్రాల్ చేస్తాం. మీరు ఈ మంత్ విత్డ్రాల్ చేస్తాం అనుకోండి, కార్పస్ ఉంటుంది కదా, కార్పస్ మీద కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంటుంది. ఓకే ఓకే, కార్పస్ మీద మనం జస్ట్ 12% కన్సిడర్ చేస్తాం. అంటే యూజింగ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కానీ కొన్ని లో రిస్క్ ఫండ్స్ మనం కన్సిడర్ చేసుకొని జస్ట్ 12% రిటర్న్స్ కన్సిడర్ చేసామనుకోండి, మనము 50,000 ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 40 years వరకు తీసుకోవచ్చు. 40 years వరకు తీసుకుంటే గెస్ చేయగలుగుతారు మీరు అసలు ఎంత అమౌంట్ విత్డ్రాల్ చేస్తారో? లేదు సార్, చెప్పండి. 2.4 crores మీరు విత్డ్రాల్ చేయవచ్చు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసింది 20,000 per month ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 10 years, కానీ మీకు కార్పస్ బిల్డ్ అయింది 50 lakhs, కానీ మీరు నెక్స్ట్ 40 yearsలో మీరు విత్డ్రాల్ చేసేది 2.5 crores. ఇదంతా ప్యూర్ డిపెండ్స్ ఆన్ కాంపౌండింగ్ అంతే. ఓకే, దీనికి ఏం లేదు, మనం డిసిప్లిన్గా ఉండాలి. మనకి 50,000 అనుకున్నప్పుడు 50,000 మాత్రమే విత్డ్రాల్ చేసుకోవాలి అంతే. సరే ఈ మంత్ అవసరం లేదు, నెక్స్ట్ మంత్ డబుల్ విత్డ్రాల్ చేసుకోవడం వేరే, అంటే క్యూములేటివ్గా 50,000 ఉంటుంది, కానీ మనం ఎంత స్టిక్ అయ్యామో అంతనే విత్డ్రాల్ చేసుకోవాలి. ఓకే, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి 10 years బదులు జస్ట్ 12 years చేసుకోవడం కానీ, లేకపోతే 50,000 విత్డ్రాల్ చేసుకునేటప్పుడు మనం ఎస్ఐపి చేసేటప్పుడు స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేసుకోవాలనుకున్నాం. లేదు కొంతమందికి రిటైర్ అయిన తర్వాత ఖర్చులు ఎక్కువగా ఉండవు, మాకు ఆల్రెడీ అంత సెటిల్ అయిపోయింది, జస్ట్ 50,000 విల్ బి ఇనఫ్ అనుకుంటే జస్ట్ 20,000 ఎస్ఐపి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years బెస్ట్ సొల్యూషన్ అనమాట. యా, ఈ యొక్క లెక్క అనేది మరొకసారి చెప్తారా? ఏంటంటే 19,810 రూపీస్ అనేది కూడా మనము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 10 years ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే అప్రాక్సిమేట్లీ టోటల్గా 24 lakhs
అంటే 25 lakhs అవుతుంది. హా, హా. 25 lakhs అంటే అప్పుడు 10 అంటే 11th ఇయర్ నుంచి మనము ఒక 50,000 అనేది డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవును అవునండి. ఓకే. ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఇయర్లో మీకు అంటే కార్పస్ 52 lakhs కార్పస్ జమ అయింది 10th ఇయర్లో. 52 lakhs జమ అయింది. 11th ఇయర్లో మీరు 50,000 విత్డ్రాల్ చేస్తారు ఎవ్రీ మంత్ విత్డ్రాల్ చేసినప్పుడు మీకు ఇయర్ ఎండ్ బ్యాలెన్స్కి వచ్చేసరికి 52 lakhs మాత్రమే ఉంటుంది. మళ్ళీ 52 lakhs 12,000 ఉన్నది, దానిలోకి వెళ్ళి మీరు 50,000 విత్డ్రాల్ చేసినా కూడా మీకు మళ్ళీ 52 lakhs ఉంటుంది. 52 lakhs ఎందుకు ఉంటుంది అంటే 12% ఇంట్రెస్ట్లో జనరేట్ అవుతుంటుంది కాబట్టి కార్పస్లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే అంతకుముందు ఉన్న కార్పస్కి ఈ ఇయర్ కార్పస్కి కొంచెం డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. అట్లాగా ఇయర్ ఆన్ ఇయర్ కొంచెం డిప్రిషియేషన్ స్టార్ట్ అయ్యి మీకు ఎప్పుడైతే 20th ఇయర్ వస్తుందో అప్పుడు అది 50 lakhsకి వస్తుంది. 38th ఇయర్కి వచ్చేసరికి మీకు 47 lakhs అవుతుంది. అంటే మీకు మెయిన్ క్యాపిటల్ తగ్గుతూ వస్తుంటుంది. అట్లా గ్రాడ్యువల్గా చూసుకుంటూ పోతే మీరు నెక్స్ట్ 40 yearsకి వచ్చేసరికి మీకు కంప్లీట్ అకౌంట్ జీరో అయిపోతుంది. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం జీరో అయిపోతుంది. కానీ ఈ గ్రాడ్యువల్గా విత్డ్రాల్ చేసుకోవడం వల్ల మనకి 2.5 crores మనం విత్డ్రాల్ చేస్తుంటాం అనమాట. ఎక్కువగా ఇది ఎవరైతే 10 yearsలో రిటైర్ అవ్వబోతున్నారో వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడే ప్లాన్. డెఫినెట్గా రిటైర్మెంట్ ఒకటి అండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఇన్కమ్ సరిపోవట్లేదు, ఇప్పుడు సపోజ్ యంగ్స్టర్స్ ఉన్నారు 30 years కానీ 20 years కానీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది. అంటే మాకు ఓన్లీ జాబ్ ఒకటే కాదు, నెక్స్ట్ వేరే ఇన్కమ్ సోర్సెస్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు జస్ట్ 20,000 SIPs మీరు స్టార్ట్ చేసేసుకోండి, 10 years వరకు స్టార్ట్ చేసుకోండి. 11th ఇయర్ నుంచి మీరు 50,000 విత్డ్రాల్ చేసుకుంటారు. అంటే మీకు ఒకవేళ జాబ్లో ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ, లేకపోతే నెక్స్ట్ ఇంకా ఏదైనా ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకున్నా కానీ, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ ఏదైనా ఎక్స్పెన్సెస్ ఉన్నా కానీ ఈ 50,000తో వాళ్ళు గ్రాడ్యువల్గా తీసేసుకోవచ్చు. అంటే ఒక ప్రాపర్టీ రెంట్ లాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనము ఇల్లే తీసుకొని ఇల్లుని రెంట్కి ఇచ్చే దానిలోకి వెళ్ళి అమౌంట్ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇట్లా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి 10 years తర్వాత మీరు దానిలోకి వెళ్ళి గ్రాడ్యువల్గా 50,000 వితౌట్ అంటే మీకు మెయింటెనెన్స్ ఇష్యూ అట్లాంటివి ఏమి ఉండవు కదా దీంట్లో, జస్ట్ అకౌంట్లోనే వెళ్ళలేదు కదా, డైరెక్ట్గా మీరు దానిలోకి 50,000 ఎవ్రీ మంత్ తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, నైస్ సార్. అండ్ ఇందులో నాకు చిన్న డౌట్ అనేది కూడా ఉంది. ఎవరికైనా కానీ ఏదైనా ఎమర్జెన్సీ టైంలలో ఆ 50,000 కాకుండా ఒక మంత్ ఒక 1 lakh డ్రా చేసుకుంటారంటారు. అప్పుడు మీరు అనుకున్న ఆ ఫైనల్ లెక్కలో తేడా మాత్రం వస్తుంది కదా? కొంచెం తక్కువ వస్తుంది. ఇప్పుడు 40 years దగ్గర జస్ట్ 35 years కానీ 32 years కానీ, అంటే డిపెండ్స్ ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు అనేది. అంటే మనం 40 years మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, 40 years దగ్గర నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గుతుంది అంతే, ఏం కాదు. ఓకే. నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గుతుందని టెన్షన్ పడుతున్నారు అనుకోండి, ఇన్ కేస్ వేరే ఏదైనా ఇన్కమ్ సోర్స్ వచ్చింది అనుకోండి, దాన్ని మళ్ళీ దీనిలో మీరు ఇదే ఫండ్లో ఇన్వెస్ట్ చేసి దాన్ని ఏమంటారు దాన్ని యావరేజ్ చేశారనుకోండి, కాంపన్సేట్ చేశారనుకోండి, మళ్ళీ 40 yearsకి మళ్ళీ రీఫిల్ అయిపోతుంది. ఓకే. జస్ట్ లైక్ మనకు ఎప్పటికప్పుడు రీఫిల్ చేసుకోవడం విత్డ్రాల్ చేసుకుంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటుంటే డెఫినెట్గా మీరు 40 years వరకు అది ఒక అక్షయ పాత్ర లాగా కంటిన్యూస్గా మీకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది అనమాట. వావ్, నైస్ సార్. మొత్తానికైతే చాలా చక్కటి ప్లాన్. సో చూసిన వ్యూయర్స్కి కూడా వాళ్ళకి కూడా మంచి ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఒక 10 years తర్వాత ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకు ఈ ప్లాన్ మాత్రం ద బెస్ట్ ప్లాన్. ఎవరైనా ఉన్నారంటే ట్రై చేయండి. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.